ఈ ఈరోజు మన శ్రీదేవి గారి బర్త్డేనండి. ఈరోజు చూడండి, ఇండియన్ స్టార్ అండి ఆమె. ఇండియన్ స్టారు. లాస్ట్ ఇయర్ కూడా ఆమె పోస్టు రాత్రి 9:30కి పెట్టారండి. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ తలదించుకోవాలండి నిజంగా. ఆమె ఎంత చిన్నప్పటి నుంచి ఆమె జీవితం అంతా సినిమాలకే అంకితం చేసిందండి. అలాంటి నటిని మనం ఒక చెప్పే కాయలేదా మనకి మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు. ఒక విషయం కూడా, ఒక పోస్ట్ పెట్టలేకపోయినారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ 9:30కి పెట్టారండి. నాకు చాలా బాధ అనిపించింది. ఒక చిన్న ఫంక్షన్ చేసినా కూడా తప్పులేదండి. ఆమె చిన్నప్పుడు 4 ఏండ్ల బిడ్డ నుంచి ఆమె చనిపోయే వరకు ఆమె జీవితం అంతా సినిమాకే అంకితం చేసింది. ఆమె పాటలు, సినిమాలు చూసి నేను పెరిగానండి నిజంగానే. అంత గొప్ప నటి. అంత చేసినా కూడా ఆమె నిండు కుండలాగా ఉండేదండి. నేను గొప్ప స్టార్ హీరోయిన్ అని ఎప్పుడూ ఆమెలో నేను చూడలేదండి. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే అంత హీరోయిన్ని నేను ఇప్పటి వరకు ఎవరిలోనూ చూడలేదు. ఇంతవరకు అలాంటి నటిని చూడలేదండి. సావిత్రి గారు అంతే, చాలా మంచి మనసు అండి. శ్రీదేవి గారు కూడా చాలా మంచి యాక్టరు, మంచి మనసు. ఆ దేవుడు దేవకన్యలాగే ఉండేదండి ఆమె. నిజంగానే ఆమెను చూస్తే ఒక దేవకన్యలాగానే అనిపించేదండి నాకైతే. ఆమె అంత గొప్ప మనసు. చనిపోయినప్పుడు కూడా నా మనసు కలిచివేసిందండి నిజంగా. చనిపోయినప్పుడు నా మనసు కలిచివేసిందండి నిజంగానే. బాధ అనిపించింది నాకు. కానీ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు గౌరవించాలండి. అలాంటి నటిని గౌరవించాలి. చనిపోయిన తర్వాత మర్చిపోకూడదండి ఎవరన్నా. అంత సినిమాకి అంకితం చేసినప్పుడు ఆమె ఒక చెప్పేదానికి ఏముందండి. ఒక చెప్పి ఆమెను గౌరవించినట్టే కదా, ఆమె ఆత్మకి శాంతి కలిగినట్టే కదండి. మన ఇండస్ట్రీ వాళ్ళు నిజంగానే సిగ్గుచేటు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఇంట్లో వాళ్ళు కూడా పెట్టాల్సిందేమో తెలీదు నాకు. కానీ ఒక పోస్ట్ పెట్టి ఒక చెప్పేదానికి ఏముందండి. దాంట్లో ఏముంటుంది చెప్పండి. హ్యాపీ బర్త్డే శ్రీదేవి గారు, మీకు హ్యాపీ బర్త్డే రండి. గొప్ప నటినండి ఆమె. చాలా మంచి మనసు ఉండే నటినండి. అలాంటి నటికి అందరూ చెప్తే బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందండి నిజంగానే. ఆమె వేరేది ఏమి తెలీదు.